నువ్వు గ్రేట్ మీనా. ఇంత ఫాస్ట్‌గా నువ్వు క్షమిస్తున్నావు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతారు. కానీ నువ్వు అలా చేయలేదు. చాలా సహనంతో ఉన్నావు అని అంటుంది శృతి మీనాతో. నాకైతే నీకున్నంత సహనం లేదు అని అంటుంది శృతి. నువ్వు పుట్టింటికెళ్తావా అంటుంది మీనా. నేనెందుకెళ్తాను పుట్టింటికి? రవి నన్నేమన్నా అంటే వాడి ముక్కు మీద ఒక్క గుద్దుతాను. అప్పుడు బ్యాండేజ్ వేసుకొని ఉంటాడు అంటుంది శృతి. శృతి మరియు మీనా మాటలు చాటుగా వింటున్న ప్రభావతి, భగవంతుడా, ఈ పిల్లకు నమ్మి నా కొడుకుని ఎలా వదిలేయాలి అని అనుకుంటుంది మనసులో. శృతి అంటుంది, నేను నీలా కొడితే ఏమనుకుంటారు, తిడితే ఏమనుకుంటారు అని ఆలోచించాను. దెబ్బకు దెబ్బ, మాటకు మాట అంటుంది శృతి. అవునా, ఒకవేళ నేను నిన్నేమన్నా అన్నాననుకో ఏం చేస్తావు అంటే, నా గోర్లు చేశావా, ఎలా షార్ప్గా ఉన్నాయో రప్పుతాను అని అంటుంది శృతి. ఒకవేళ అత్తయ్య ఏమన్నంటే ఏం చేస్తావు అనడంతో అక్కడ ఉన్నటువంటి అట్లకాడను తీసుకొని, ఇది ఉంది చూసావా, వేడివేడి వాతలు పెడతాను వీపు పైన అని చెప్తుంది శృతి. అది విన్నటువంటి ప్రభావతి, వామ్మో అని అనుకుంటుంది. మాట్లాడుకుంటున్నటువంటి మాటలు భరించలేక కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి. అమ్మ శృతి, ఏం మాట్లాడుకుంటున్నారమ్మా అనడంతో, మీ గురించే మాట్లాడుకుంటున్నాం అత్తయ్య, ఏదో సరదాగా అనడంతో, ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనడంతో, నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది అని బయటికి వెళ్ళేస్తుంది శృతి. ఇంతలో మీనాను పట్టుకొని అరుస్తుంది ప్రభావతి. ఏంటే, నా గురించి అలా మాట్లాడుతుంటే కూడా నువ్వేం అనట్లేదు, నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నావు, అట్లా కడబట్టి నాకు వాతలు పెడుతుందా అంటే తెగ సంతోషంగా చూస్తున్నావు, చెప్తాని సంగతి, నీకు పొగరు బాగా ఎక్కువైందే అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది ప్రభావతి. మీనా కూడా అని అనుకుంటూ తన పని తను చేసుకుంటుంది. ఇంతలో ఫోన్ వస్తుంది మీనాకి. ఫోన్ మాట్లాడుతూ, సరే అండి వస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోవడానికి బయలుకి వస్తుంది. ఇక్కడ ప్రభావతి ఉంటుంటే, అత్తయ్య నేను వెళ్తున్నాను పని మీద, మళ్ళీ చెప్పలేదు అది ఇది అని అనకండి అని కోపంగా చెప్పి వెళ్తుంది అక్కడి నుండి మీనా. సీన్ కట్ చేస్తే గుణ దగ్గరికి విద్య మరియు రోహిణి ఇద్దరు వస్తారు. హాయ్ గుణ అనుకుంటూ, చెప్పండి ఏంటి నాతో పని, అయినా మీరు నాకు ఇచ్చే వడ్డీ ఏమన్నా ఉందా, అపోయే కూడా ఏం లేదు కదా, ఎందుకు వచ్చారు, దారి తప్పి వచ్చారంటే, లేదు నీకోసం పని ఉండే వచ్చాను, ఇతను నన్ను పర్సనల్గా టార్చర్ చేస్తున్నాడు అని రోహిణి గుణకు చెబుతుంది. అవునా, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం అంతా ఏంటి జరిగింది అంతా చెప్తేనే కదా మనకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగనే ఇతను ఎవరు అని అంటే అవన్నీ చెప్పేదాన్నే ఇది ఉంటే నేను పోలీస్ స్టేషన్కే వెళ్ళేదాన్ని, నీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఇతన్ని భయపడ్డాడు చాలు సరిపోతుంది అని చెప్తుంది రోహిణి. సరే చేస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు అక్కడి నుండి. ఇంతలో రాజేష్ మరియు బాలు ఇద్దరు మన కార్ పాయింట్ దగ్గర ఉండి టీ తాగుతూ ఉంటారు. అరే, మొత్తం మీద మీ భార్యాభర్తల గొడవ అయిపోయిందారా అని అనడంతో, అవును, మీనా గురించి తిరిగి ఎవరిని చూసినా నాకు మీనాలానే అనిపిస్తున్నారు, చూడు ఎవరో వస్తున్నారు అందమైన అమ్మాయి, ఆమె కూడా మీనాలాగానే కనబడుతుంది అంటే రాజేష్ చూసి, లేదురా మన మీనాని అనడంతో, అవునా, నా పులగంప వస్తుందా అని అంటాడు బాలు. ఇంతలో మీనా వచ్చి క్యారేజ్ తీసుకొని వస్తుంది. ఏంటి మళ్ళెటైనా వెళ్తున్నావా అనడంతో, అవును, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు, మనకు ఒకసారి ఎమ్మెల్యే ఇంట్లో 500 దండలు అవసరం పడ్డప్పుడు మనకు హెల్ప్ చేశారు చూసావా, సావిత్రి అక్క, సరోజని అక్క, స్వర్ణ అక్క, ఈశ్వరి పిన్ని, వీళ్ళందరికీ మనకప్పుడు డబ్బులు తీసుకోకుండా హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు అర్ణ పిన్నికి సహాయం చేయడానికి అందరం వెళ్తున్నాం అని చెప్తుంది మీనా. సరే వెళ్ళు అని చెప్పి వెళ్తాడు బాలు. ఇంతలో గుణ దగ్గరికి రోహిణి వాళ్ళ మాజీ లవర్ని తీసుకొని వస్తాడు అక్కడ ఉన్నటువంటి వర్కర్. ఏంట్రా నువ్వు ఏమో చేస్తున్నావట, నువ్వు గ్యాంబ్లింగ్ చేస్తున్నావట, నువ్వు ఇబ్బంది పెడుతున్నావట అంటే, ఏంటి నేనెవరిని పెడుతున్నాను, నేనెవరిని పెట్టడం లేదు, నేనే డబ్బులు అడుగుదాం మిమ్మల్ని అనుకున్నాను అంటే, లేదురా లేదు, నువ్వు బాగా ఇబ్బంది పెడుతున్నావట అంటూ గుణ అతన్ని ఎటుబడితటే కొడుతూ ఉంటాడు. ఆగండి, అసలు మీరు ఎవరిని అనుకుని ఎవరిని తీసుకొచ్చారు, నేను అలాంటి వాడిని కాదు, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ని అంటూ వాళ్ళను అటు ఇటు అని నెట్టేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బండిపైన పోతూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇంతలో రాజేష్ మరియు బాలు కూడా బండిపైన వస్తూ ఉంటారు. బండిని ఓవర్టేక్ చేసి వెళ్తుంటే, అరే ఎవర్రా వీడు ఇలా వెళ్తున్నారు అని అనడంతో వెంటనే అక్కడ ఒక అమ్మకు డాష్ ఇచ్చి అమ్మని కింద పడేస్తాడు. అయ్యో యాక్సిడెంట్ అయింది, వెళ్దాం పదరా రాజేష్ అని తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళి
అతన్ని ఎటుబడితే అటే కొడుతూ ఉంటాడు. అరే ఏంట్రా నీకు కళ్ళు కనబడట్లేదా, ఏం తాగి నడుపుతున్నావారా, అమ్మకు దెబ్బ తాకిచ్చావు అది ఇదని కొడుతూ ఉంటే ఇంతలో పోలీసులు వస్తారు. ఏయ్ ఆగండి ఆగండి, ఏంటి ఇక్కడ గొడవ అంటే, ఈ అమ్మను తాకిచ్చి బాగా తాగి డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడో దొంగలాగా తప్పించుకొని వస్తున్నాడు అనడంతో ఇక్కడ ఉన్నటువంటి గుణ ఫోటోలు తీస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకపోయిన సీన్ పంపించి ఆ ఫొటోస్ని రోహిణికి వాట్సాప్ చేసి కాల్ చేస్తాడు. ఎవరు ఈ కాల్ మెసేజ్ కూడా ఏంటి అంటే, ఏం లేదు నీకెందుకు, అయినా ఏంటి నన్ను అనుమానిస్తున్నావు అంటే, చీచి అలాంటిది ఏం లేదు, నువ్వే ఈ మధ్యలో నా మీద బాగా కోపానికి వస్తున్నావు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని నీకు తెలుసా అంటాడు మనోజ్. ఇంతలో సీన్ కట్ చేస్తే ప్రభావతి మరియు మీనాక్షి ఇద్దరు ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటారు. ఎలా ఉంది కాఫీ అని అడుగుతుంది ప్రభావతి. కొంచెం చేదుగా ఉంది అనడంతో చేతిలో ఉన్నటువంటి కప్పు కాఫీని తీసుకుంటుంది ప్రభావతి. అయ్యో అదేంటి అలా తీసుకున్నావు వదిన అంటే, ఇంటికి తీసుకెళ్ళు మీనాని, జగ్గడు కాఫీ పెట్టుకొని తాగు అని చెబుతుంది ప్రభావతి. అది ఇస్తావా లేదంటే నేను వెళ్ళాలా మా ఇంటికి అనడంతో కప్పు కాఫీని మళ్ళీ తిరిగి ఇస్తుంది ప్రభావతి మీనాక్షికి. ఇంతలో రోహిణి మరియు మీనా వస్తుంటారు. ఏయ్ ఆగండి అక్కడ అనడంతో ఆగుతారు. ఏమనుకుంటున్నావే నా గురించి, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఎవరు ప్రొద్దు నుండి ఎవరో ఒకరు వచ్చి మీనా ఉందా, పూలున్నాయా, ఆర్డర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఉందా అని నన్ను అంటున్నారు, నీ కింద నేను వర్కర్లా పెట్టుకున్నావా, నన్ను అసిస్టెంట్ అనుకుంటున్నావానే అని మీనాని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. నువ్వు చేసే పని ఏముంది, ఈ కూర్చొని తిట్టడమే కదా అంటుంది కామాక్షి. ఆగవే నువ్వు అనడంతో నా నంబర్ లేదా అత్తయ్య ఇస్తే అయిపోతుంది కదా అంటే, ఏంటే నువ్వేమైనా కోటీశ్వరరాలువా, నీ నంబర్ని నేను గుర్తుపెట్టుకోవడానికి ఫోన్లో పెట్టుకోవడానికి అంటుంది ప్రభావతి. ఒక పని చేయండి, పేపర్ పైన 10 అంకెల నంబర్ రాసిస్తాను, అది వాళ్ళకి చూపించండి అంటే, మళ్ళీ అసిస్టెంట్లా చేస్తున్నావానే నన్ను అంటుంది ప్రభావతి కోపంగా. మీ అత్తకి మీ నంబర్లు ఎందుకు ఉంటాయమ్మా, శృతి రోహిణి నంబర్లు ఉంటాయి, డ్రైనేజ్ వాళ్ళ నంబర్ ఉంటాయి, దోమల మందు కొట్టేవాడి నంబర్ ఉంటాయి అనడంతో ఆగు అంటుంది ప్రభావతి. ఇంతలో ప్రభావతి అంటుంది, రేపటి నుండి వెళ్ళి నేను పార్లర్కి వస్తానమ్మా రోహిణి, నేను ఇక్కడ కూర్చొని తింటున్నా అని ఇప్పటికే ఈమె 3 సార్లు అంది, అందరూ అంటున్నారు అనడంతో, వద్దండి పార్లర్కి ఎందుకు, మీరే ఒక సపరేట్గా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అనడంతో, అవును కదా అయినా నేనేం బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటూ, నాకు భరతనాట్యం చాలా బాగా వచ్చు, చిన్నప్పుడు నేను చాలా ఫాస్ట్గా చేసేదాన్ని, అందులో నాకు చాలా ప్రావీణ్యం ఉంది, నేను అది పెట్టుకుంటాను అంటే, అవునంటే భరతనాట్యం స్కూల్ పెట్టుకో అని చెప్తుంది రోహిణి. ఇంతలో ఐడియా వచ్చినటువంటి ప్రభావతి కామాక్షిని అంటుంది, కామాక్షి దానికి ఒక పెద్ద రూమ్ కావాలి, ఎవరు లేకుండా ఉండాలి, మీ ఇల్లు అయితే ఓకే, మీది బ్లంకంత కొంప ఉంది, అందులో అయినా అన్నయ్య పనికి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, నువ్వు ఒక్కదానివే కదా, నీకు కూడా నేను నేర్పిస్తా ఫ్రీగా అనడంతో, వద్దు అనడంతో మీనా చెప్తుంది, ఒప్పుకోండి ఆంటీ అని అనడంతో సరే అంటుంది మీనాక్షి. ఇంతలో హాల్లో ఉన్నటువంటి సత్యం మరియు మీనా పైకి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు అంటే, ఇంకా కాసేపట్లో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు మామయ్య మీరు అని అంటుంది మీనా. ఎన్నడూ లేని విధంగా ప్రభావతి భరతనాట్యం వేషధారణలో మెట్ల నుండి దిగి వస్తుంది. అది చూసినటువంటి రవి, సత్యం, బాలు గజగజ వణుక్కుంటూ ఒక దగ్గర కూర్చుంటారు. ఏంటి నాన్న చప్పుడు అని. ప్రభావతి చూసిన రవి, ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, నాట్యం చేస్తావా అంటే, అవునురా నాలాంటి కళాకారులను ఎంతోమందినో తయారు చేస్తాను, నేను ఒక స్కూల్ పెట్టబోతున్నాను అని చెబుతుంది. అదేవిధంగా మీనాక్షి వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తారు ప్రభావతి. దీపాన్ని వెలిగించడానికి శృతిని మరియు రోహిణిని పిలుస్తుంది. ఇంకో వత్తి కూడా వెలిగించమను మీనా కూడా నీ కూడలే కదా అంటుంది కామాక్షి ప్రభావతిని. ఇందులో 2 వత్తులు ఉన్నాయి, 3వ వత్తికి నేనెక్కడ పోను అంటుంది ప్రభావతి. పోనీలేండి పిన్ని, నేను వెలిగించాలని ఏముంది, ఏం అవసరం లేదు అంటుంది మీనా బాధతో.